30వ అధ్యాయము 18, 19 వచనాలు మరలా చదువుకుందాం ఆ భాగాన్ని. 30వ అధ్యాయము 18, 19. ఇలాగు దావీదు అమాలేకీయులను దోచుకొని పోయి దానంతటిని తిరిగి తెచ్చుకున్నాను, మరియు అతడు తన 2 భార్యలను రక్షించాను. చదవండి. 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 19 వచనం. కుమారులేమి కుమార్తెలేమి, కొద్దేమి గొప్పేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించాడు. చాలు. మరలా ప్రార్థన. ప్రేమగల పరలోకపు తండ్రి, యేసు ప్రభువు దివ్యమైన నామమున వందనాలు. నీ బిడ్డలమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ దైవ సన్నిధి ఆత్మ నడిపించి నీ ప్రజల కొరకు విరిచి పంచిపెట్టి నీ ఆత్మ సహాయం అనుగ్రహించమని యేసు నామమున వేడుకున్నాం తండ్రి, ఆమేన్. మనం చదివిన మొదటి భాగంలో మనం చూసినాం 2 సంగతులు. దావీదు దేవుని ఆరాధించేది సంపాదించుకున్నాడు. రెండవది, దావీదు దేవుని మహిమను సంపాదించుకున్నాడు. తను ఎప్పుడు కూడా మరువు చేసుకున్నాడు. ఇప్పుడు మూడవది, దావీదు సంపాదించుకునేది ఏం సంపాదించుకున్నాడు చూద్దాం. దేవుని వాక్యంలో నుండి యెషయా గ్రంథం. దావీదు సంపాదించుకున్నాడు కదా, దావీదు సంపాదించుకున్నాడు. ఏం సంపాదించుకున్నాడో మనం చూద్దాం. యెషయా గ్రంథము 55. ఏం సంపాదించుకున్నాడు ఇంకా దావీదు కదా? భౌతికమైనటువంటి కంటే ఆత్మీయమైనటువంటివి ఎక్కువ సంపాదించుకోవాలి మనం. మీరు ఏం సంపాదించుకున్నారంటే చాలాసార్లు చెప్పే పదం మనం వినకూడని పదాలు ఏంటంటే, నేను అది సంపాదించినాను ఇది సంపాదించినాను చెప్తారు. కానీ దేవుని బిడ్డలు సంపాదించుకునేది దేవుడు ఇవ్వాలి సాక్షి. అలానే సంపాదించుకున్నావు నువ్వని. నీ గురించి నా గురించి దేవుడు అడిగితే ఏం సంపాదించుకున్నాం చూడండి. ఆ వాగ్దానం మీరు గమనిస్తున్నారు, ఏం చెప్తున్నాడు అన్న అనేది మీరు నేర్చుకోవాలి. పాఠాలు ఇవి. మీరందరూ పిల్లల్ని ఎట్లా పాఠాలు పంపిస్తారో మేము కూడా పాఠాలు చెప్పాలి మీకు. ఎందుకు? మీరు ఎదగాలని. పాఠాలు లేకుంటే మీరు నేర్చుకోరు కదా. చదవండి. యెషయా గ్రంథం 55, 3వ వచనం అందరం కలిసి చదువుతాం. చెవి యొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను. దావీదునకు చూపిన శాశ్వత కృప మీకు చూపుదును. దావీదు మూడవదిగా ఏం సంపాదించుకున్నాడంటే కృప సంపాదించుకున్నాడు. ఏం సంపాదించుకున్నాడు? కృప సంపాదించుకున్నాడు. మనం చూసినప్పుడు 1 సమూయేలు గ్రంథంలో, 2వ సమూయేలు గ్రంథంలో దావీదు దేవుని కృప అతనికి తోడై ఉండేను అని చదువుతాం. దేవుని కృప సంపాదించుకున్నాడు. యేసన్న ఎక్కువగా ఆయన పాటల్లో రాసిన ప్రతి పాటలో కృప ఉంటుంది. కొంతమంది దైవజనులకు మనం ఫోన్ చేసినప్పుడు బాగున్నారా అన్న అంటే మనం ఏం చెప్తాం? ఏమంటాం? చాలామంది చెప్పేది దేవుని కృప అనేది పక్కన పెట్టండి. ఏం చెప్తారు? బాగున్నావా? మీరు బాగున్నారా? అదే రాత్రి సీఎల్ తినేంటి అరగలే, గ్యాస్ పట్టుకుంది, కడుపు ప్రార్థన చేయి, నువ్వు బాగుండవన్నా అనేదిలే. దైవజనులు ఆత్మీయులు ఏమవుతారంటే బాగుండవన్నా అంటే మృదువుగా మాట్లాడతారు. ఏమని? అన్న బాగున్నావన్నా ప్రభు కృప ద్వారా. వర్తమానం వచ్చేస్తుంది అక్కడే. ఇంకోటి ఏమంటారు? అన్న దేవుని మహాకృపను బట్టి బాగున్నామన్నా. ఇంకేం చెప్తారు? అన్న దేవుని శాశ్వతమైన కృపను బట్టి మేము ఎట్టున్నాము? బాగున్నామన్నా. కృపను సంపాదించుకున్నావా నువ్వు? దావీదు దేవుని కృపను సంపాదించుకున్నాడు. దేవుని కృపకు పాత్రుడైనాడు. యేసన్న కూడా దేవుని కృపకు పాత్రుడైనాడు. దేవుని కృప నువ్వు సంపాదించుకోవాలా. అందుకనే పౌలుతో కూడా ప్రభు అన్నాడు, పౌలుతో ఏమన్నాడంటే నా కృప నీకు చాలును. ఏం సంపాదించుకున్నాడు? పౌలును కూడా కృపను సంపాదించుకున్నాడు. నేను కాదు ప్రయాసపడింది, నాకు తోడై ఉన్న ఆయన కృప. ఆ మాటలు మనం చదివినప్పుడు హృదయమంతా పులకరిస్తుంది. దావీదు సంపాదించుకునేది ఏమయ్యా నువ్వు సంపాదించుకున్నావు అంటే
ఈ వజ్రాలు వైడూర్యాలు విస్తారమైన బంగారు ఎన్నో ఉన్నాయి. అవన్నీ అవన్నీ ఉత్తది. నేను చాలా విషయాల్లో దేవుని మహిమను వెతికినాడు ఆయన. అక్కడ ఆయన రాసిన దాంట్లో దేవునికి ఎంతో ఇచ్చాడు. ఇచ్చి తన సొంతం కూడా ఇచ్చినాడు, దేవుని ప్రజలది కూడా ఇచ్చినాడు. అక్కడ అన్నమాట ఏం తెలుసు ఆయన, కేవలము మేము నీడ వంటి వారము, ఇచ్చినదేదో ఇచ్చాము, ఇదంతా నీవు ఇచ్చినదే. మనం ఏమంటామంటే నాకు కానీ ఉంటే అందరికి ఇస్తున్న చూడి అంటాం కదా. నువ్వు ఇచ్చేది పక్కన పెట్టి వడ్డీలకి ఇస్తావు. నీకు ఇస్తే ఏమిటికి ఇస్తావు, ఎవరికి ఇస్తావు, ఏం చేసుకోవాలి, వడ్డీ కానీ ఇస్తాం. అందుకని దావీదు ఇన్ని నీవు ఇచ్చావు, ఇవన్నీ నీవైనవి, మేమందరం మా పితరుల వంటి వారము. దావీదు కృపను సంపాదించుకున్నాడు. నువ్వు కృపను సంపాదించుకున్నావా? దేవుని కృప నీకు తోడే ఉందా? దావీదు కృపను సంపాదించుకున్నట్టుగా నువ్వు ఆత్మీయముగా కృపను సంపాదించుకో. రండి 2 దినవృత్తాంతములు 1వ అధ్యాయము 8వ వచనం. 2 దినవృత్తాంతములు 1:8వ వచనం చదవండి. సొలొమోను దేవునితో ఇలాగ మనవి చేసెను, నీవు నా తండ్రి అయిన దావీదు ఎడల బహుగా కృప చూపినావు. చాలమ్మా. ఏం చూపించినాడంట? ఆయన ఎరిగినాడు కొడుకు, మా నాయనకు నువ్వేం చూపించినావు దేవా? కృప సంపాదించుకున్నాడు. అందుకనే ఈనాడు నేను బతికి నీ మందిరాన్ని కట్టుతున్నా. మా నాయన నీ కృపను పొందాడు, కృపను సంపాదించుకున్నాడు. అందుకని దావీదు ఏ కీర్తనైనా కానీ చూసినప్పుడు కృపతో ముగిస్తాడు. పౌలు కూడా పత్రికలు రాసేటప్పుడు ముగించేటప్పుడు దేవుని కృప మీకు తోడై ఉండునుగా అన్నాడు. కృపకు మనం పాత్రలు కావాలా? దావీదు కృపను సంపాదించుకున్నాడు. ఈనాడు నీవు నేను కూడా దేవుని కృపను సంపాదించుకోవడానికి ప్రాకులాడాలా. దావీదు వలె శ్రమ పడాలా. దావీదు వలె పారిపోవాలా. కొన్నిసార్లు శ్రమలు ఉన్నప్పుడు పారిపోవాల్సి వస్తుంది, మరణ భయం వస్తుంది. రాత్రి లేచిపోయినాడు ఆయన. కృపను పొందాడు, కృప పొందాడు. సౌలు కూడా అన్నాడు, దేవుడు నీకు కృప కలిగించును గాక అన్నాడు. ఎప్పుడు? 26వ అధ్యాయంలో. నేను చంపాలని వస్తే నన్ను బ్రతికించినావు, దేవుడు నీకు నీ కుటుంబానికి కృప చూపును గాక. అయితే 7వ అధ్యాయంలో అంటాడు, నాకు చూపిన కృప నీ ఇంటికి నీకు నువ్వు సదాకాలం నీ కృపను చూపుతానని సెలవిచ్చితివే అంటాడు. దేవుని కృపను సంపాదించుకున్నాడు. ఎప్పుడైనా కానీ ప్రభువా నీ కృపనైనా, పొలము ఏది తక్కువ ఇచ్చినా ప్రభువా నీ కృపనైనా, ఏది ఇచ్చిన దేవా నీ కృపనైనా, శ్రమ కలిగిన దేవా నీ కృపనైనా. కృప చూడండి ఒక మాట, 52వ కీర్తన 2వ వచనం. కీర్తన 52:8. కీర్తన 52వ అధ్యాయము చదవండి. అంతకంటే ముందుగా 23వ అధ్యాయం చదవండి. మొదటి 6వ వచనంలో దావీదు అన్నాడు, ఏమన్నాడంటే, నేను చిరకాలం యెహోవా మందిరములో నివాసం చేసేదను, నా బ్రతుకు దినములంతటా కృపాక్షేమములే నా వెంట వచ్చు. బతికినంత కాలం కృపలో ఉండి చనిపోయినాడు ఆయన. అందుకని యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండు చేస్తాడు. శాంతికరమైనటువంటి వాక్యం, పచ్చిక దేవుని వాక్యం, దేవునితో సహవాసం గల చోట్ల నన్ను పరుండు చేస్తాడు. శాంతికరమైన జలముల చెంత నన్ను నడిపిస్తాడు. గాఢాంధకార లోయలో కూడా ఆయన దుడ్డు కర్ర, ఆయన కృప నాకు తోడై ఉంటుంది. అన్ని పరిస్థితుల్లో దేవుని కృప దావీదుకు తోడైంది కదా. దేవుని కృప దావీదుకు. కీర్తన 52:8. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు. కృప పొందితే నువ్వు దేవుని మందిరంలో నాటపడతావు. గాలికి కొట్టుకొని పోయినట్టు ఆ మందిరంలో 2 బూడిది, ఈ మందిరంలో 2 బూడిది.
ఎత్తు, చచ్చిపోతావు నువ్వే. నేనైతే నీ మందిరములో పచ్చని ఒలివ చెట్టు, పచ్చని ఒలివ చెట్టు దేవుని మందిరంలో నాటబడాల. హస్తనిక్షేపణ ఏ సంఘంలోనైతే చేస్తారో ఆ సంఘంలో నువ్వు నాటబడినట్టు. నాటబడినట్టు అంటే అమాస పున్నానికి మూతి చూపించిపోయేది కాదు. నీకు బాధ్యత ఉంది. నువ్వు శ్రమ పొందాలా, క్రయధనం చెల్లించాలా, అందరి కాటికి వెళ్ళాలా, అందరినీ ఆకర్షించుకోవాలా. పచ్చని ఒలివ చెట్టు నాటబడి, ఒలివ చెట్టు ఏం చేస్తుంది? నాటబడిన తర్వాత దాని వేరు లోపలికి దంతుంది. అక్కడంతా చుట్టూ అది ఎక్కువ మొలిచేది రాళ్ళల్లోనే, రాళ్ళల్లో, గడ్డిలో, గట్టి నేలలో. ఇదంతా శ్రమకు, పరిస్థితులకు, ప్రభావములకు తనుకొని బలంగా పాతుకొని తర్వాత ఏం చేస్తుంది? కాయలు కాస్తుంది. దాని కాయల్లో నూనె, దాని కొమ్మల్లో నూనె. అది దేవుని కొరకు తీయబడిన, దంచి తీసిన అచ్చ ఒలీవల నూనె. దేవుని కొరకు దంచబడే దానికి శ్రమ రాగానే అయిపోయింది ఇంకా ఎవరు చదవకండి అయ్యా, మీరు ఏంది గట్టి గట్టి చదివేది, వినండి వాక్యం. నేనైతే దావీదు వలె, దావీదు అన్నాడు, నేను దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె నేనున్నాను. తర్వాత మనం చూస్తే దావీదు కృపను పొందుకున్నాడు. తర్వాత నిత్యము నిత్యము దేవుని కృప యందు నమ్మిక ఉంచిన. కృప పొందితే నాటబడతావు. కృప పొందితే శ్రమలో, కష్టంలో, ఇరుకులో నిలబడతావు. కృప పొందితే దావీదు వలె శాశ్వతమైన కృపను పాత్రుడు అవుతావు. తర్వాత 4వది, దావీదు ఏం సంపాదించుకున్నాడు? కొత్త నిబంధనలు చెప్తాను మీకు కదా. పాత నిబంధనలు చెప్పినాను కదా. కొత్త నిబంధనలో దావీదు ఏం సంపాదించుకున్నాడు? ఆయన పాత నిబంధనలోనే కాదు, కొత్త నిబంధనలో కూడా సంపాదించుకున్నాడు. మనం అప్పుడు ఉంటేనా, అప్పుడు శనివారం వచ్చి బండలు కడతాంటి, బండలు కడతాంటి. మరి ఇప్పుడేమైంది అంటే రావాలని ఉంది అనుకో, కానీ మరి చెప్పలేదు కదా మనకు. మనం చెప్పింటే పోతుంటుంది. అప్పుడైతే నాలుగు ఎలిషా ఉన్నాడు కదా, 12 అరకలు. ఎన్ని అరకలు? 12 అరకలు దున్నేటోడు అంట ఆయన. అంత రైతు. అట్లాంటి రైతులు మేము మనం 12 అరకలతో దున్నుతాముగా చెప్తే. ఏం చెప్పలేదు, ఎలిషా దున్నాడు. చూసినావా? మనం నాకు చెప్పితే చేస్తాను, చెప్పాలి కదా మనకు. నాకు అప్పగించమను, మొత్తం ఇళ్ళకి ముగ్గేసి పెడతాను. ఏం అప్పగించాలి నీకు? నీళ్ళనే నువ్వు చక్కగా చూసుకోలేవు. నీకు అప్పగిస్తే ఒకరికి ఒక తలకాయ ఉంటుంది. ఒక్కోడు తలకాయ తింటే వద్దులే నాకెందుకు వచ్చిందంటావు. కాబట్టి దేవుని బిడ్డలారా, దావీదు కృప పొందాడు. కొత్త నిబంధనలో ఏం సంపాదించుకున్నాడు దావీదు? చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. దావీదు ఏం సంపాదించుకున్నాడు? మీరు వాగ్దానాలు తీసుకున్నారు కదా, పెట్టుకున్నారా బైబిల్లో? పెట్టుకోండి. చేకుడు వచ్చినప్పుడు చూపియండి, మళ్ళీ పూసి పెట్టండి, మళ్ళీ సంవత్సరానికి కూడా తీసుకోండి. ఇదే పని మీద ఇంకా. కానీ దాన్ని అనుభవించాలా. ఏమిటిది? వాగ్దానమును. అన్నా బాగా చూడన్నా, ఏం పంచాంగమా? మంచిది వచ్చిందే మాకు, బాగా దొరుకుతుందంటే ఈ సంవత్సరం అంటే నీకు రక్షణ లేదని ఏమన్నావు? భయం అవుతుంది. వాగ్దానం బాగా వచ్చిందే నాకు, ఏంది బాగా రానికి మనుషులకు పంచాంగం దగ్గరికి పోతే బాగా వస్తుంది. పంచాంగం నీకు కాదు వచ్చేది ఇంటికి. దేవుడు నీ విషయంలో ఏం కలిగి ఉన్నాడు అది బయలుపరచాలి. నువ్వేం చేయాలని చెప్తున్నాడు. అది నేనేం చేయాలని ఈ సంవత్సరం, దేవుడు ఏం కోరుకుంటున్నాడు నా విషయంలో, దేవుని కోరిక ఏమైనది అది. లూకా సువార్త 1వ అధ్యాయం 33వ వచనం, 32వ వచనం, 32వ వచనం. ఆయన గొప్పవాడై, 1వ అధ్యాయము 32వ వచనం. ఆయన యాకోబు వంశస్థులను కాదమ్మా, ఆ మాట కాదమ్మా.
ఆయన గొప్పవాడై ఆ, బాగా వినండి, ప్రభు అయిన దేవుడు ఆ, దావీదుకి ఏమి ఇచ్చినాడంటే దేవుడు సింహాసనం ఇచ్చినాడు. చూసినారా? ఎప్పుడు ఇచ్చినాడు సింహాసనం? ఆడొస్తుంటేనే ఉడుకుడుకు నీళ్ళు కాబట్టి పోసినాడా? ఏం చేసినాడు? మేమంటే లెక్కలేదు లేనా నీకు, పాపం నువ్వే మళ్ళా దాన్ని పోషించేది కదా. మేమంటే లెక్కలేదులే. ముందు దైవజనులు ప్రేమించేది నేర్చుకో. దైవజనునికి దేవునికి మొదటి దేవుని ప్రేమించేది నేర్చుకో, దేవుని కొడుకులకు వచ్చేది నేర్చుకో, క్రమంగా దేవుని ఇంటికి వచ్చేది నేర్చుకో. ఆ తర్వాత నేను ప్రేమించేది దేవుడు చూసుకుంటాడు. అది నువ్వు అంటున్నట్టుంటే నీకు అట్లనే కనపడుతుంది. నా కళ్ళు పచ్చద్దాలు పెట్టుకుంటే ఎట్లా కనపడతారు మీరంతా? పచ్చగానే. దావీదు ఎంత శ్రమ పడింటే దేవుడు సింహాసనం ఇచ్చినాడంట. సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడినటువంటి దావీదు ఏమిచ్చినాడంట? తన తండ్రి అయిన యాకోబు వంశస్థుల ఏరుటకు సింహాసనము ఇచ్చాడు. ఊకియలే, కృపనిచ్చినాడు. కృపను సంపాదించుకున్నాడు. రెండవది చెప్పండి, ఏం సంపాదించుకున్నాడు? సింహాసనం. దేవుని ఇంటికి వచ్చి కుర్చీలో కదలకుండా కూర్చో. కుర్చీగా నీకే అంకితం అది. ఈ సింహాసనంగా దీన్ని ఇడిచిపెట్టలేవే, అది ఎట్లుంటుందో చూసుకో. మరి కష్టపడితే అది ఎట్లుంటుందో. ఈ కుర్చీ ఏమో పాపం ఎవరైనా తీసుకుంటారేమో అని దాని వినే కూర్చుంటాం మనం, కదలం. కొంతమంది వాక్యం వినాలంటే కంటాలకు వస్తుంటుంది, నెత్తి నోరు కొట్టుకొని తిప్పలు పడి ఇట్లా బోర్లు అట్లా బోర్లు లాస్ట్కి ఇంటికి పోయి అమ్మాయి బతికిచ్చినారా నాయన ఇడిచిపెట్టి బతికిసిరి ఇంటికి వచ్చి ఇప్పుడు హ్యాపీ, ఇప్పుడు తిని బాగా గొరకలంగి. ఇదే నీ జీవితం కుమారుడా, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించొద్దు అన్నాడు. ధనవంతునితో ఏమన్నాడు? కుమారుడా, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించేదివి. లాజరు తన ఇష్టానుసారంగా జీవించలే, దేవుని ఇష్టానుసారంగా జీవించినాడు. ఏమున్నా ఏమి లేకున్నా నీ ఇష్టానుసారంగా, మందిరంలో నీ ఇష్టమే, ఇంటికాడ నీ ఇష్టమే, అంతా నీ ఇష్టమే. అయితే నీ ఇష్టం ఉన్నట్టు జీవిస్తే నీ ఇష్టం ఉన్నట్టుగానే వెళ్ళిపోతావు లాస్ట్కి. నీ ఇష్టం ఉన్న కాటికే నీకు ఎక్కడ ఇష్టం ఉంది అక్కడ ఇష్టం ఉంటే వచ్చోగాల. ఇక్కడ దేవునికి ఇష్టంగా లేకపోతే దావీదు దేవునికి ఇష్టడు. 13వ అధ్యాయం అపొస్తలుల కార్యంలో 21, 22 హృదయాన సారి దేవునికి ఇష్టడు అని రాయబడింది. ఇక్కడ దేవునికి ఇష్టడు ఉన్నందుకు దేవుడు ఏమన్నాడంట? శాశ్వతమైన రాజ్యం సింహాసనం ఇచ్చినాడు దావీదికి. రెండవది. మూడవది చెప్తా త్వరగా మీకు చెప్తే ముగిస్తాను. రండి. రెండవది మూడవది ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం అనుకుంటా. చూడండి, కొత్త నిబంధనలో దావీదు సంపాదించుకునేటి పాత నిబంధనలో చెప్పినావు కదా అంటారు కాబట్టి కొత్త నిబంధనలో కూడా చెప్తాం మీకు. ప్రకటన త్వరగా చదవాలా. 3వ అధ్యాయం 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండి దావీదు ఏం చేసినాడంటే యేసుప్రభు జయించినట్టే ఆయన కూడా జయించాడు. అందుకనే ఏడు కూర్చోబెట్టినాడు దావీదుని తీసుకుపోయి? సింహాసనమే. గుర్తుపెట్టుకోండి, దావీదుకు సింహాసనం ఇచ్చినాడు. మూడవది రండి, ఇంకేమో చూడాలా మనం. అపొస్తలుల కార్యం 13వ అధ్యాయం 34వ వచనం. 13:34 అపొస్తలుల కార్యం 13:34. దావీదు ఏం సంపాదించుకున్నాడు? మొట్టమొదటి కృప, రెండవది చెప్పండి సింహాసనం. దావీదు సంపాదించుకునేటివి 13వ అధ్యాయం 34వ వచనం. 13వ అధ్యాయము 34వ వచనం. బ్రదర్స్ ఒక్కరు కూడా చదవరే, మాకు సెల్లులో గేమ్ ఆడేకే టైం సరిపోదన్నా. దేవుని వాక్యం ఏమో ఆదివారం చెప్తున్నావు కదా, అదే ఇంకా మాకంతా అదేనా మీ జీవితం? చదవండి 34వ వచనం. మరియు ఇక కుళ్ళు పట్టనీయకుండా ఆయన మృతుల నుండి లేపుటకు బట్టి దావీదుకు అనుగ్రహించిన పవిత్రమైన వరం. దావీదు ఇంకేం సంపాదించుకున్నాడంట? వరములు. ఏం సంపాదించుకున్నాడు దావీదు? వరం. ఏం వరం? కొంతమంది వరములు అంటారు కదా. ఏం వరం సంపాదించుకున్నాడు దావీదు? పవిత్రమైన వరములు. పాట పాడతాడు, సంగీతం వాయిస్తాడు, దేవునింట్లో
పాతుకుపోయినాడు, దేవుని ఆరాధిస్తాడు. దావీదు వచ్చినాడంటే అయిపోయింగా. అట్లాంటి కీర్తనకారుడు డేవిడ్ కింగ్. పవిత్రమైన వరాలు ఇచ్చినాడు దేవుడు. నీకే వరం ఇచ్చినాడు? నీ వరాన్ని నువ్వు నీ వరాన్ని నువ్వు ఉపయోగించుకుంటున్నావా? మనం ఏమనుకుంటామంటే పులిపిట్టి ఇస్తే బలపడతాను, అది వరం అనుకుంటాం. ఇదేనా వరం? దావీదు ఎక్కడ పులిపిట్టి ఎక్కబడలే. గాయకులు పన్నారు. ఎవరు గాయకులు? ఆయన దగ్గర ఉన్న యాజకులు పాడిచ్చినాడు. ఆయన వాళ్ళే. ఆయన కిందుండి పాడినాడు, కిందుండి వాద్యాలు వాయించాడు. సామానుడి వలె మందిలోకి వచ్చి దేవుని స్తుతించినాడంట. ఆయన అందుకని మీకాలు తిట్టింది. ఎవరిని? చదవాకు. మందిలోకి వచ్చి ఏం చేసింది? తిట్టింది. నువ్వు రాజు వస్త్రం తీసేసి సామానులు అక్కడ మామూలు కూలీలు అక్కడ పోయి మధ్యలోకి పోయి నువ్వు దేవుని ఆరాధించడం ఏంది అన్నాడు, అనింది. అంటే దేవుడు శపించేసినాడు. నువ్వు బ్రతికినంత కాలం గుడ్రాలై ఉంటావు అన్నాడు. దేవుని బిడ్డలు ఎవరు గుడ్రాలుగా చచ్చిపోవాలి, ఆయన ఒకటే చచ్చిపోయినది. దేవుని ఆరాధించిన వాళ్ళు ఎప్పుడు శపించకూడదు. పవిత్రమైన వరాలు సంపాదించుకున్నాడు. వాక్యం చెప్పడం, ఆత్మీయంగా స్థిరపరచడం, ఆత్మీయంగా సమకూర్చుకోవడం, క్రయధనం చెల్లించడం, ఇవన్నీ ఆయనలో ఉన్న వరాలు. చెప్పండి. మొదటిది ఏం చెప్పినాను? దావీదు దేవుని కృపను సంపాదించుకున్నాడు. రెండవది చెప్పండి. సింహాసనం సంపాదించుకున్నాడు. మనం కుర్చీలు సంపాదించుకున్నాంలే, అవి కూడా ఎవరో కొనుక్కొచ్చి ఇంటి కూర్చున్నాం కదా. అవి కూడా ఎవరో క్రయధనం. మళ్ళీ నాకు కుర్చీ లేదు, వస్తేలకల్ కుర్చీ కరెక్ట్ కనపడాలా, గట్ల పోయి కుర్చీ తెచ్చుకుని కూడా కట్టమే. కొంతమందికి ఎక్కడుంది, నాకు ఎక్కడుంది, తిక్కులు తిరిగి చేస్తుంటారు. సైలెంట్గా వెతుక్కునాలా. ఇదే అనుకుంటాం మనం. ఈ సింహాసనం కాదు, ఇవి ఎవరో క్రయదానం చెల్లించినవి. తర్వాత దావీదుకు పవిత్రమైన వరములు. చూడండి, మూడో విషయాన్ని మనం చెప్పుకున్నాం. నాలుగో విషయం చూడండి. 4 ఏం సంపాదించుకున్నాడు? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. ఏం సంపాదించుకున్నాడు దావీదు? ఇంకా సంపాదించుకున్నాడు. ఆయన ఆత్మీయంగా సంపాదించుకునేటివి. మనము బైబిల్లో పేర్లు ఉన్నంత మాత్రాన ఆయనకి 5 మంది పెళ్ళాలు ఉంటే నాకు 5 మంది పెళ్ళాలు ఉండాలనుకునండి. అట్లా అనుకునేటోళ్ళు ఉన్నారు చాలా మంది. అట్లా తప్పు. అది దేవుని వాక్యానికి వ్యతిరేకం. 5వ అధ్యాయము 5వ వచనం ప్రకటన. ఆ పెద్దలలో ఒకడు 7వ వచనము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహం. దావీదుకు దేవుడు చిగురంట. ఫుట్ నోట్లు ఏం రాయబడింది? వేరు. దావీదు పోత పోత వేరుంచిపోయినాడు. ఇప్పుడు వాళ్ళని ఏమంటారు? జ్యూస్ అంటారు కదా. ఏమంటారు వాళ్ళని? యూదుల్ని దావీదు సంతానమే వాళ్ళంతా ఇప్పుడుకున్నారు. ఏరుందా లేదా? అక్కడ యోహాను ఏడుస్తున్నాడంట. ఆ గ్రంథంలో 7 ఈ ముద్రలు ఉన్నాయి, ఆ ముద్రలో ఏముంది అని చెప్పి, ఇవి విప్పగలిగింది ఎవరు అని చెప్పి ఏడుస్తా ఉంటే, దావీదునకు వేరు చిగురైన సింహాసనాసీనుడైన ప్రభువైన యేసుక్రీస్తు వంశవృక్షం. ఎంత ప్రేమ! దేవుడు దావీదుకి రెండోది వేరు ఇచ్చినాడు. మన తాతల్లో ఒక 3-4 తెలుసు మనకి కదా. ఒక ఆయన, మీ తాత పేరు ఏం పేరంటే పుల్లయ్య అన్నాడు. ఆయన తండ్రి పేరు ఏమంటే బెల్లం పుల్లయ్య అన్నాడు. ఆయన తండ్రి పేరు ఏం పేరంటే ఏదో పుల్లయ్య అని, ఇంకొక పుల్లయ్య ఏదో చెప్పినాడు. 3 పుల్లయ్యలే, రైట్. ఇంకా ఆయన అక్కడ వాళ్ళు ఎవరో తెలియదు మనకు. ఆ తర్వాత తరం ఎవరో తెలియదు. మన పూర్వీకులు ఎవరో మనకు అంత తెలియదు. ఏదో మన నాయన మన అబ్బలు వాళ్ళ వరకు తెలుసు. కానీ మన మనవులకి మనం పోయిన తర్వాత మన తరం ఏందో ఆ మనవులకు తెలియదు. కానీ దేవుడు దావీదు నాకు వేరు ఇచ్చినాడు. చిన్న విషయం కాదు నేను చెప్పేది. ఎక్కడ? ప్రకటన గ్రంథంలో 7 ముద్రలు రాబోయే ప్రపంచానికి ఇప్పుడు సంభవించబోయేటువంటి 7 తీర్పుల కాలంలో దావీదు వేరే పని చేస్తుంది. అదే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసు ప్రభు వేరుగా వచ్చాడు. దావీదు పేరు చెప్పుకుంటూ వచ్చినాడు.
దేవుడు మన పేరు చెప్పుకుంటాడా మనిషిని పేరు? నువ్వు ఎవరు మనవడు అంటే ఏం చెప్తాం మనం? మా అబ్బా అప్పుడు ఉంది అంట, ఇది నన్ను ఉంటే అంతవరకు 30 ఎకరాలు అంతా మాదే. ఏం చేస్తాం? కళ్ళు కమ్ముకున్నాడని చెప్తాం మనం. 30 ఎకరాలు మాదే. ఎంత కమ్ముకున్నాడంటే కళ్ళుకి సంతకం చేసినాడు. దావీదు గురించి యేసు ప్రభు చెప్తాడు. దావీదు నాకు వేరు చిగురును నేను. కాబట్టి నాలుగవదిగా మనం చూసినాం. ఎన్నోది చెప్పినాను నేను ఇప్పుడు? నాలుగవది. మొదటిది చెప్పండి. దావీదుకి ఏం చూపించినాడు? శాశ్వతమైన కృప. దావీదుకి ఏమి ఇచ్చినాడు? సింహాసనం. మూడవది ఏమి ఇచ్చినాడు? దావీదు నాకు పవిత్రమైన వరాలు. నాలుగవది దేవుడు ఏమి ఇచ్చినాడంటే దావీదు నాకు వేరుని ఇచ్చినాడు. ఏమిచ్చినాడు? వంశవృక్షాన్ని ప్రభువైన యేసుక్రీస్తే ఇచ్చినాడు. తర్వాత ప్రకటన 3వ అధ్యాయం 5వ వచనం. ప్రకటన 3:5 చదవండి, త్వరగా చదవండి. జయించువాడు అలాగనే ఆ, 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 ఆ. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే జయించిన జీవితంలో ఉంటే దావీదు పేరు ఏం చేయలేదంటే దేవుడు తుడుపు పెట్టలేదు. మనం చచ్చిపోతే మన ఆధార్ కార్డులు ఏమవుతాయి? తీసేస్తారు. కానీ దేవుడు మాత్రం ఆయన పేరుని తీసేయలే. చూసినారా? గుర్తుపెట్టుకోండి. 5వది రండి, అపొస్తలుల కార్యం 15వ అధ్యాయం 17వ వచనం. త్వరగా మీరు ఎంత తొందరగా చెప్తే నేను అంత తొందరగా ముగిస్తాను. ఇంకా అయిపోయింది సమయం కూడా. మనం 15వ అధ్యాయం 17వ వచనం. దావీదుకి ఏం సంపాదించుకున్నాడు ఇంకా? అపొస్తలుల కార్యము 15వ అధ్యాయము ఇంకా ఏమి ఇచ్చినాడు దావీదుకి దేవుడు? చదవండి 17వ వచనం. పడిపోయిన దావీదు గుడారం. చూడండి, ఇక రాయబడిన మాట ఏంటంటే దావీదుకు దేవుని గుడారం ఇచ్చినాడు. దావీదుకి దేవుడు ఏమి ఇచ్చినాడు? గుడారం. ఇది ఎందుకు? ఎక్కడ పోయినా కొండలో ఆరాధన చేసుకోవాలని. ఏదో నీడు ఇచ్చినాడు కదా, మనం అంటాం కదా, పోతే పోయినాడు కానీ నీడు పెట్టి పోయినాడు. అయితే దేవుడు ఏం పెట్టినాడంటే దావీదుకి, మనం చచ్చిపోక మునుపు మన పిల్లలన్నీ సర్దుతాం. మనం మా బ్యాంకులో ఇంత ఉంది చూసుకోండి, అలా వాళ్ళకి ఇంత వడ్డీకి ఇచ్చినాను చూసుకోండి, అన్నీ చూసుకోండి. ఇవన్నీ చూసుకున్నా ఏం సంపాదించినా వెళ్ళిపోతాం. ఎవరో అనుభవిస్తారు, మంచిదే. మన పిల్లలు అనుభవిస్తారు, మంచిదే. అయితే రాబోయే దినాల్లో మన పిల్లలకు గుడారం ఉందా? ఏమి ఆ గుడారం? ఇల్లు కాదు, దేవునితో వాళ్ళు జీవించవలసినటువంటి ఒక గుడారం, దేవునితో సంబంధం. పిల్లలకి ఏం కలపాలి? అందుకని కుటుంబ ప్రార్థన. కొంతమంది కుటుంబ ప్రార్థన చేసుకోకుండా భోజనమే చేయరు. అట్లా ఉండాలా? మనం కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారా? చేస్తే అంటే కుటుంబ ప్రార్థన చేసుకునేటోళ్ళు, రోజు కుటుంబ ప్రార్థన చేసుకునేటోళ్ళు. మీరు కూడా చేసుకుంటారా కుటుంబ ప్రార్థన? మంచిదే. కుటుంబ ప్రార్థన చేసుకుంటే మీరు ధనిలే. అదే మీకు నిలబెట్టేది, అదే శాశ్వతంగా నిలబడుతుంది. మీ పిల్లలకు రాబోయే తరంలో నిలబడుతుంది. అయితే ఇప్పుడు చూడండి, చివరిగా రండి 6వది 5వదే 6వది లూకాసు వార్త. ఇంకా ఏమి ఇచ్చినాడు దేవుడు? ఇంకా ఏమి ఇచ్చినాడు దేవుడు? ఏమి ఇచ్చినాడు చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనం చదవండి. 2:11. దావీదు పట్టణం. చాలు 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 చాలు. ఏ పట్టణం అంట? యెరూషలేముకి ఏం పేరు ఉంది? దావీదు పట్టణం. ఇప్పుడున్న ఇశ్రాయేల్ దేశానికి ఒక పేరు ఉంది, సిగ్నేచర్ పేరు. ఏం పేరు? దావీదు పట్టణం. దేవుడు వచ్చినప్పుడు కూడా భూమి మీదకి ఏమని చెప్పినాడంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు. చూసినారా? దావీదు ఊరు కూడా ఇచ్చినాడు పేరు కదా. మనం మన మన తెలుగు రాష్ట్రాల్లో, ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్నప్పుడు పొట్టి శ్రీరాముడు దేని కొరకు పోరాడినాడు? చదువుకున్న వాళ్ళు చెప్పండి. స్వతంత్రం కోసమా? దేని కొరకు? మన రాష్ట్రం కొరకు పోరాడి చనిపోయినాడు ఆయన. మరి ఆయన పేరు పెట్టినారా మన ఏపీకి? ఏమన్నా పెట్టలేదే. బాగా వినండి, యేసు ప్రభు వారు ఈ భూమికి వచ్చేటప్పుడు కూడా పరిచయం ఏం చేసుకున్నాడు? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు.
ఎన్ని సంపాదించుకున్నాడు దావీదు గురించి చూస్తే ఇంకెన్నో ఉన్నాయి. ఆ రోజు మనం చూసినాం దావీదు పట్టణాన్ని సంపాదించుకున్నాడు. పేరే ఆ ఊరి పేరు బెత్లెహేముకి మొదటి పేరు బెత్లెహేం. ఆయన ఆయన వెళ్ళిపోయిన తర్వాత దేవుడిచ్చిన పేరు దావీదు పట్టణం. దావీదు కృపను సంపాదించుకున్నాడు, దావీదు సింహాసనం సంపాదించుకున్నాడు, దావీదు వరములు సంపాదించుకున్నాడు, దావీదు గ్రంథములు ఎక్కడన్నా పేరు సంపాదించుకున్నాడు, దావీదు గ్రంథములో పేరు సంపాదించుకున్నాడు, దావీదు గుడారం సంపాదించుకున్నాడు, దావీదు ఊరుని సంపాదించుకున్నాడు. దావీదు ఎవరిని సంపాదించుకున్నాడు చూడండి. లూకాసు వార్త 18వ అధ్యాయం, లూకాసు వార్త 18:38. త్వరగా చదవండి, ముగిస్తాను, ఇంకా అయిపోయా. అప్పుడు వాడు యేసు దావీదు కుమారుడా. సార్, దావీదు ఏం సంపాదించుకున్నాడంటే యేసు ప్రభువుని సంపాదించుకున్నాడు. ఏమ్మా, ఏం సంపాదించుకున్నాడు? యేసు ప్రభుని సంపాదించుకున్నాడు. నువ్వు సంపాదించుకున్నావా యేసు ప్రభుని? యేసు ప్రభుని ప్రియమైన వాడిని ఎంచినావా? యేసు ప్రభుని నా ప్రియుడు అంటున్నావా? నా ప్రియుడు ధవలవరును రత్నవరును, 10,000 మందిలో నేను అతనిని గుర్తించవచ్చు. ఆ దేవుని ఎన్ని వర్ణాతీతమైనటువంటి మాటలతో నువ్వు ప్రభుని ప్రేమించినావా? దావీదు అంతా ప్రేమించినాడు. అందుకనే యేసు ప్రభు వెళ్తా ఉంటే భూమి దద్దరిల్లేదంట, దూసుకొని పోయేవాడు. పోతా ఉంటే గుడ్డోడు ఆ భూమిని నడుస్తుంటే చెవులతో, భూమి దద్దరిల్లుతుంటే చెవులతో విని ఇట్లా మామూలుగా ఆగడు ఆయన అని చెప్పి అరిస్తే ఆగడని దావీదు కుమారుడా అన్నాడు. దావీదు ఏ దేవుని అయితే సంపాదించుకున్నాడో ఆ దేవుడా ఆగు అన్నాడు. అప్పుడు అన్నాడు ప్రభు, నీకేమీ కావాలి వాడిని నా దగ్గర తీసుకురండి అన్నాడు. దేవుడు ఆగిపోయినాడు ఆ పేరు ఎందుకనే. మన పేరు చెప్తే ఎదురుగు పొగడొచ్చు, పక్కకు పోయినక్కడ ఏమంటారు, చూసినావులే వాళ్ళ సంబడం అంటాం కదా. ఆ పేరు చెప్పగానే యేసుప్రభు ఆగిపోయినాడు. చూడండి, దావీదు కుమారుడు దేవుని సంపాదించుకున్నాడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, త్వరగా చదవండి. హెబ్రీ పత్రిక 4:7. ఏం సంపాదించుకున్నాడు చివరిగా ఆ మాట చెప్తా. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, 4వ అధ్యాయము 7వ వచనం చదవండి. ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథం, దేవుడు ఏమి ఇచ్చినాడు దావీదుకి? గ్రంథాన్ని ఇచ్చినాడు. ఏ గ్రంథం? పరిశుద్ధ గ్రంథం ఇచ్చినాడు. దేవుని వాక్యం ఇచ్చినాడు, గ్రంథంలో చోటు ఇచ్చినాడు. అందుకనే మన కన్నీళ్ళన్నీ ఆయన బుడ్డిలో ఉన్నాయి. అంటే అవి కవులలో కనపడుతున్నాయి. పుస్తకంలో ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనపడకుంటే వాడు ఏమవుతాడంట? అగ్ని గంధకులతో మండు గుండంలో పాలు పొందుతాడు, 2వ మరణం. దావీదుకి ఇప్పుడు ఏం లేదు, 2వ మరణం లేదు. ఎక్కడుంది ఆయన పేరు? నీ పేరుందా? ఇంతకాలం అయిన తర్వాత అన్నాడు హెబ్రీ పత్రిక రాస్తూ పౌలు, దావీదు గ్రంథంలో రాశాడు. దావీదుకి దేవుడు తన పేరును గ్రంథంలో రాశాడు. ఈ గ్రంథంలో రాశాడు, జీవ గ్రంథంలో రాశాడు. అందుకని దావీదు సమస్తమును చదవండి. మరలా మాట చదివి ముగిద్దాం. రండి, మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 18-19 అందరం కలిసి 18-19. ఇలాగూ దావీదు అమాలేకీయులను దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనెను. మరియు అతడు తన 2 భార్యలను రక్షించెను. కుమారులనేమి కుమార్తెలనేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతట్లో కొద్దేమి గొప్పేమి ఏదియూ తక్కువ కాకుండా దావీదు సమస్తమును. ప్రార్థన. కళ్ళు మూసుకోవాలంగా అయిపోయింది. 8 విషయాలు చెప్పినాను.
మీరు ఎంతవరకు పాటిస్తారో, దావీదులు ఎక్కడ సంపాదించుకుంటారో అది ఇంక మీ ఇష్టం. మీకే వదిలేసి చేతులు కడుక్కుంటున్న పిలాతులక్కడ. మీరేం సంపాదించుకుంటారో మీ ఇష్టం. మీరు సంపాదించుకోవడానికి అందుకనే దేవుని వాక్యాన్ని ప్రేమించండి. ప్రేమించండి ఎందుకు చెప్తామంటే, మీరేమన్నా వాక్యాలు కొనుక్కుంటే మాకు డబ్బులొచ్చి ఒక కారు కొనుక్కొని హైదరాబాద్‌కి, రాచర్లకి తిరుగుతామని గాదు. కాదు. అద్దో ఆయన ఎట్లా దీవించబడ్డాడో అట్లా నువ్వు దీవించబడాలని. ఆయన ఎట్లా గ్రంథంలో పేరెక్కిందో అట్లా ఎక్కాలని. ఆయన పేరు ఊరికెట్లిచ్చినాడో నీకొక పేరియ్యాలని. మన అందుకనే ఆ ఆ మాట నేడు దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టిన్నాడని ఆ మాటను తీసుకొని జగన్ ఏం చేసినాడంటే, ప్రతి బలహీనమైన ఎస్సీ వర్గాలకు ఉన్నటువంటి వాళ్ళందరికీ జగనన్న కాలినని పేరు పెట్టినాడు. ఎందుకు ఆ పేరు పెట్టినాడంటే, దావీదు పట్టణం. ఆనాడు దేవుని ప్రజల్ని ఎట్లా కాపాడినాడు. ఆ పేరు. ఇప్పుడు ఆ పేర్లు కూడా తీసేస్తున్నారు. అది ఎట్టెట్టనో మనకు తెలియని పంచాయతీ. సరే. దేవుని బిడ్డలు దాని కొరకు పేరు దేవుడు నీకియ్యాలని, దీవించబడాలని. ముఖ్యమంత్రే దేవుని వాక్యాన్ని ఒకప్పుడు ముఖ్యమంత్రిలాగా పేరు పొందినటువంటి వ్యక్తి లాంటి వాళ్ళే దేవుని గౌరవించినారు. దేవుని ఘనపరిచినారు. దేవుని వాక్యాన్ని ప్రేమించినారు. సమయం లేకున్నా వాళ్ళు దేవుని వాక్యాన్ని ఇష్టపడ్డారు. అందుకని వాళ్ళ పేర్లున్నాయి. జీవగ్రంథంలో ఉంది. భూమి మీద ఉంటది. మనం కూడా ఎన్నడూ తరగని పేరుండాల. పేరుండాలంటే అబ్దుల్ కలాంలు అక్కడ, గాంధీ మహాత్ములు ఎట్లా భౌతికంగా కొంతవరకు ప్రభావితం చేసింది. అయితే ప్రభుని నమ్ముకున్నోళ్ళవి అంతవరకు. కాబట్టి అలాగ ప్రభు మనకు సాయం చేయనుగాక.